వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. ఇంతకు ట్రంప్కి ఏమైంది? పూటకో మాట, పూటకో వార్నింగ్ ఎందుకు ఇస్తున్నారు? వార్నింగ్లతో లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇరాన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా? బుజ్జగింపులతో ఇరాన్ను బోల్తా కొట్టిస్తారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మొన్న 48 గంటల డెడ్ లైన్ పెట్టిన ట్రంప్ మరోసారి డెడ్ లైన్ను మార్చేశారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే డెడ్ లైన్ పెట్టేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా 10 రోజుల డెడ్ లైన్ విధించారు. మొన్న విధించిన 48 గంటల డెడ్ లైన్ తర్వాత మళ్ళీ 10 రోజుల డెడ్ లైన్ పెట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ చర్చలు వార్నింగ్లపై పలు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వార్పై సాగుతున్న టాక్స్ పై ఎలాంటి ముందడుగు లేదన్న ఊహాగానాలు వస్తున్నాయి. దాంతో ట్రంప్ మరో ప్రకటన చేయాల్సి వచ్చిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ట్రంప్ మాత్రం చర్చలు అద్భుతంగా జరుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అంతేకాదు చర్చలో పురోగతి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. ట్రంప్ ఎంత చెప్పినా ప్రపంచ మీడియాలో మాత్రం ట్రంప్కు వ్యతిరేకంగానే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ట్రంప్ ఏం చెప్పినా సైన్యం మోహరింపు మాత్రం ఆగడం లేదు. అమెరికా సైన్యం పశ్చిమాసియా వైపు వెళ్తూనే ఉంది. సైన్యం గ్రూపులను కూడా అధికంగా పెంచుతున్నారు. కొత్తగా 10,000 మంది ట్రూప్స్ని పంపుతోంది. ఇక ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. I'm pleased to announce that President Trump's meeting and long-awaited meeting with President Xi in China will now take place in Beijing on May 14th and 15th. First Lady Melania and President Trump will also host President Xi and Madam Peng for a reciprocal visit in Washington, D.C. at a later date to be announced this year. అయితే ఈ బ్రేక్లు పూర్తి స్థాయిలో కాల్పై విరమణకు దారితీస్తుందా? తాత్కాలికంగానే ఉంటుందా? ఇరాన్ ఎందుకు చర్చలపై నోరు విప్పడం లేదు? పాక్ మధ్యవర్తిత్వంగా చర్చలు ఇష్టం లేదా? దాడులు ఎందుకు ఆగడం లేదు? చర్చలంటూనే అమెరికా సైన్యాన్ని ఎందుకు తరలిస్తోంది? ఆర్మీ మోహరింపులో ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయి? 10 రోజుల తర్వాత దాడుల తీవ్రత పెరుగుతుందా? మళ్ళీ ఎలాంటి పన్నాగానికి ప్లాన్ చేస్తున్నారు? ట్రంప్ మాటలు నమ్మే పరిస్థితి ఉందా? ఇంతకు ట్రంప్కి ఏమైంది? పూటకో మాట, పూటకో వార్నింగ్ ఎందుకు ఇస్తున్నారు? వార్నింగ్లతో లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇరాన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా? బుజ్జగింపులతో ఇరాన్ను బోల్తా కొట్టిస్తారా అన్న అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మొన్న 48 గంటల డెడ్ లైన్ పెట్టిన ట్రంప్ మరోసారి డెడ్ లైన్ను మార్చేశారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే డెడ్ లైన్ పెట్టేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా 10 రోజుల డెడ్ లైన్ విధించారు. మన విధించిన 48 గంటల డెడ్ లైన్ తర్వాత మళ్ళీ 10 రోజుల డెడ్ లైన్ పెట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. از اینجا میاد اینجا اومد రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిక్ శివాని న్యూస్ నుంచి లైవ్లో అందించే సిద్ధంగా ఉన్నారు. శివాని, మొత్తానికి మనం చూస్తున్నాం పశ్చిమాసియాలో అయితే క్షిపణి దాడులు అయితే ఆగడం లేదు. ట్రంప్ మేము రోజు రోజుకి ఇంకా బాగానే జరుగుతుందంటూ కూడా మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? రైట్, థ్యాంక్ యూ సోనీ. సో మనం చూస్తున్నాము అమెరికా అండ్ అలాగే ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద చేసిన దాడి, ఇప్పుడు ఈ దాడి మొత్తం కూడా హర్ముజ్ జలసంధి చుట్టే తిరుగుతుంది. సో ఇప్పుడు ఈ జలసంధి చుట్టూ చాలానే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఫస్ట్ 48 hours డెడ్ లైన్ ని విధించడం జరిగింది ట్రంప్. అయితే ఆ 48 hours లో ఇరాన్ తగ్గుతుందేమో,
ఈ యుద్ధానికి ముగింపు పలుకుతుందన్న ఒక అంశానికి అయితే సంబంధించి మనం మాట్లాడుకున్నాము, కానీ అలాంటివి ఏమి జరగలేదు. బట్ స్టిల్ ఇరాన్ ఆ 48 hours కి లొంగకుండా, ఎలాంటి భయపడకుండా ధీటుగానే వార్నింగ్ ఇచ్చింది ట్రంప్ కి. సో 48 hours తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉండింది. బట్ ఏం జరగలేదు 48 hours తర్వాత. మళ్ళీ ఇప్పుడు 48 hours అయిపోయిన తర్వాత ఇంకొక 10 days ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ 10 days లో ఏమైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందో లేదన్న కోణంతో కూడా ఆలోచిస్తున్నారు. అటు వైపు ట్రంప్ వాదన ఒకలా ఉంటే ఇరాన్ వాదన మరోలా ఉంది. ట్రంప్ ఏమంటున్నారంటే ఈ 10 days లో చర్చలు నడుస్తాయి అండ్ చర్చలు మనకి అనుకూలంగానే ఉంది కాబట్టి వార్ కి ఫుల్ స్టాప్ పెట్టొచ్చన్న సంకేతం అయితే ట్రంప్ ఇస్తున్నారు. మరోవైపు ఇరాన్ అయితే అసలు మేము తగ్గము, మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తేనే మేము ఈ వార్ కి ఫుల్ స్టాప్ పెడతామనేది చెప్తున్నారు ఇరాన్ కూడా. సో ఇంకొక వాదన కూడా ఏంటంటే ఇరాన్ క్లియర్ కట్ గా చెప్పేసింది యుఎస్ మాతో ఎలాంటి సంప్రదింపులు జరపట్లేదు, ఎలాంటి టాక్స్ మా మధ్యలో లేదని ఇరాన్ క్లియర్ కట్ గా చెప్తుంది. బట్ స్టిల్ ట్రంప్ ఒక వర్షన్ చెప్తున్నారు అండ్ ఇరాన్ వాసులు ఇంకొక వర్షన్ చెప్తున్నారు. కాబట్టి ఈ 10 days లో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి అండ్ ఈ పోస్ట్ 10 days తర్వాత ఎలాంటి పరిణామాల్ని మనం చూసే అవకాశం ఉందన్న కోణంలో కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం ఓ షార్ట్ బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి. రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు, బయటికి మిత్రులు, లోపల మాత్రం కుతంత్రులు. ఎవరు పావులయ్యారు, ఎవరు వజీర్లయ్యారు, ఎవరు ఎవరితో చేయి కలుపుతారు, ఎవరు ఎవరికి చెక్ పెడతారు, ఇంటి గుట్టు పెరుమాళ్లకే కాదు నాకు తెలుసు. నేను మీ ఆశ లోగుట్టు. ప్రతిరోజు సాయంత్రం 6:30 మీ ఐ న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్. రైట్, వెల్కమ్ బ్యాక్. అయితే ఫస్ట్ 48 hours అన్నారు, ఇప్పుడు 10 days అంటున్నారు. సో ఈ 10 days లో ఏం జరుగుతుందన్న టెన్షన్ అయితే కూడా అందరిలో ఉంది. అండ్ పోస్ట్ 10 days తర్వాత ఎలాంటి డిసిజన్ అటు ఇరాన్ గాని ఇటు అమెరికా గాని తీసుకుంటుందన్న క్వశ్చన్ అయితే రేస్ అవుతుంది అందరిలో కూడా. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు జీవీఆర్ శాస్త్రి గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో సార్, ఇప్పుడు మనం ఇప్పుడు సిచ్యువేషన్ ని చూస్తున్నాము. ట్రంప్ అయితే ఫస్ట్ 48 hours డెడ్ లైన్ ని విధించడం జరిగింది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. నాట్ 48 hours, ఇప్పుడు 10 days వరకు పొడిగించినట్లుగా తెలుస్తుంది. ఈ 10 days మేము డెడ్ లైన్ విధిస్తున్నాము, మీ నిర్ణయం మాకు చెప్పండి అంటూ ఇరాన్ చెప్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం చర్చలు జరుగుతున్నాయన్న వాదన కూడా ట్రంప్ చెప్తున్నారు. సో నిజంగానే ఇరాన్ అండ్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయా? చర్చలు జరిగితే ఇవన్నీ జరగగలమ్మా. చర్చలు జరిగే పరిస్థితి అయితే ఇలా ఉండదు కదా, ఇలాంటి పరిస్థితి ఉండదు. వాళ్ళే చర్చలు జరుగుతున్నాయంటే కొంతవరకు క్లారిటీ ఉంటుంది. ఎక్కడో క్లారిటీ లేదు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయెల్ ఆగట్లేదు, ఇరాన్ ఆగట్లేదు. అవును, అమెరికా వార్ చేసే పొజిషన్ లేదు, అమెరికా ఎకానమీ వార్ చేసే పొజిషన్ లేదు. వాళ్ళు $200 billion కాంగ్రెస్ ని అడిగారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కాంగ్రెస్ దగ్గర, అమెరికా దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు $200 billion కాంగ్రెస్ ని అడిగారు, అది అప్రూవల్ ఇవ్వలేదు. $200 billion అప్పు వాళ్ళు కనుక అమెరికన్ గవర్నమెంట్ కనుక అమెరికా కాంగ్రెస్ కనుక అప్రూవ్ చేస్తే అది ప్రజల మీద భారం పడిపోతుంది. ప్రజల మీద భారం పడిపోతే వాళ్ళు తట్టుకోలేరు అది. ఎందుకంటే అది ఎకానమికల్ గా డిజాస్టర్ అయిపోతుంది. వాళ్ళు ఇరుక్కుపోయారు, బాగా విపరీతంగా ఇరుక్కుపోయారు ఇందులో.
ఓకే. సో ఏంటంటే సార్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకి ఇలాంటి సంక్షోభం లేకపోతే సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. మనకు తెలుసు అమెరికా ఇజ్రాయెల్ ముందు అంటే అమెరికా ముందు ఇరాన్ ఏ మూలకు కూడా సరిపోదు. లైక్ న్యూక్లియర్ విషయంలో కాకుండా మిగతా లైక్ కరెన్సీ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో ఇరాన్ చాలా తక్కువగా మనం అంచనా వేయొచ్చు. బట్ అమెరికా అగ్రరాజ్యం అమెరికానే ఇంత సంక్షోభం చూస్తుందంటే ఇరాన్ ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది? అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నా అది బయటికి రావట్లేదా? వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? వాళ్ళకు కొత్తగా వచ్చేది ఏం లేదమ్మా. ఎందుకంటే వాళ్ళు 15 ఏళ్ళ నుంచి ఆంక్షల మధ్య జీవిస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ అక్కడ $1 ఈజ్ ఈక్వలెంట్ టు లాక్స్. మనకి ఇక్కడ $1 ఈజ్ ఈక్వల్ 93 రూపీస్. అక్కడ $1 ఈజ్ ఈక్వల్ టు లాక్స్ లో ఉంది $1. సో వాళ్ళు మొత్తం 15 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇందులోనే జీవిస్తున్నారు. 15 ఏళ్ళ నుంచి వాళ్ళు సంపాదించిన డబ్బు అంతా ఓన్లీ మిసైల్స్, డ్రోన్స్ మీద ఖర్చు పెట్టారు. ఓకే. న్యూక్లియర్ పవర్ ని ఇంకా ఎంపవర్ చేసుకున్నారు. వాళ్ళు మిసైల్స్, డ్రోన్స్ ఒక 3-4 లక్షల మిసైల్స్ తయారు చేశారు. 3-4 లక్షలు డ్రోన్స్ తయారు చేసుకున్నారు. దానికేమో సిటీలు కట్టేసుకున్నారు. కింద 5 కిలోమీటర్ల కింద సిటీలు కట్టుకున్నారు వాళ్ళు. అవన్నీ చాలా జాగ్రత్తగా ఉన్నాయి. సో వాళ్ళకి ఇప్పుడు హార్మోజ్ జలసంధి మీద వాళ్ళు స్ట్రైట్ ఏంటంటే దాని మీద ఇప్పుడు ఈ 15 ఏళ్ళు కోల్పోయిన డబ్బుని వాళ్ళు దాంట్లో తెచ్చుకోవాలని డిసైడ్ అయిపోయారు. అవును. ఇక అమెరికా ఏదో పెద్ద ఇప్పుడు అమెరికా చెప్పేసింది అంటే అమెరికా అంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు గ్రౌండ్ లోకి వెళ్ళాలి. గ్రౌండ్ లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ $200 బిలియన్ అమెరికా ప్రెసిడెంట్ కి ఒప్పుకునే పరిస్థితి లేదు. నవంబర్లో ఎలక్షన్ అయితే కనుక ఒకవేళ ఓడిపోతే ఆయన్ని అటకెక్కించడం గ్యారంటీ. ఎందుకంటే అతన్ని ఇంపీచ్మెంట్ చేసేస్తారు. ఆయన ఓడిపోతే నవంబర్ ఎన్నికల్లో కనుక ఎంపీలు ఓడిపోతే కనుక డెఫినెట్ గా వాళ్ళు డెమోక్రాట్స్ మెజారిటీ కోల్పోతారు. మెజారిటీ కోల్పోతే వీళ్ళని ఇంపీచ్మెంట్ చేస్తారు. ఇంపీచ్మెంట్ చేస్తే ఆయన అరెస్ట్ చేస్తారు. అవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆయన ఇప్పుడు వాళ్ళు అడిగేది ఎందుకంటే వాళ్ళకి అసలు నైబర్ కాదు. ఇరాన్ థ్రెడ్ లేదు. వాళ్ళ కౌంటర్ ఇంటెలిజెన్స్ హెడ్ ఏం చెప్పాడు? మాకు అసలు ఏం లేదని ఈవెన్ తులసి గాబర్ట్ కూడా చెప్పింది. ఆయన మాకు మేము అసలు ఇరాన్ దగ్గర ఆయుధాలు ఉన్నట్టుగా అక్కడ ప్రూఫ్ లేదండి. మరి లేనప్పుడు ఎందుకు హడావిడిగా మీరు వెళ్ళిపోయారు? సో ఇవన్నీ ఇష్యూస్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 5 రోజుల నుంచి 10 రోజులు అని ఎందుకు అంటున్నారంటే దే వాంట్ టు సైడ్. వాళ్ళు అలాగే యుక్రెయిన్ వదిలేశారు, అలాగే ఇజ్రాయెల్ వదిలేస్తారు. ఇంకా ఇజ్రాయెల్ వదిలేయాలి. ఇంకా వాళ్ళు నిలబడాలంటే ఇక ఇజ్రాయెల్ వదలాలి. ఇక్కడ ఎకనామికల్ గా వెళ్ళిపోయింది. ఎకనామికల్ ప్రాబ్లం. ఇంకా యూరోప్ ఎందుకు చేతులు కాల్చుకోవట్లేదు? యూరోప్ చేతులు కాల్చుకుంది. యూరోప్ ఏమైంది? యుక్రెయిన్ చేతులు కాల్చేసుకుంది. యూరోప్ లో ఉన్న దేశాలన్నిటి మధ్య ₹1 తంతే ₹1 రాదు. ₹1 లేదు. ఎందుకు లేదు? వాళ్ళు పెట్టలేరు, పెట్టుబడులు పెట్టలేరు వాళ్ళు. అందుకే వాళ్ళు ఏం చేశారు? మనం లాస్ట్ టైం 48 అవర్స్ డెడ్ లైన్ ని మనం చూసాం సార్. 48 అవర్స్ డెడ్ లైన్ లో హార్ముజ్ జలసంధిని తెరిచేయాలి, ఓపెన్ చేసేయాలని ట్రంప్ ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది. సో ఆ 48 అవర్స్ గడిచిపోయింది. ఇప్పుడు ఈ కొత్త డెడ్ లైన్ ని మనం ఎలా చూడొచ్చు? అంటే ఈ కొత్త డెడ్ లైన్ 10 డేస్ అనేది దాని తర్వాత నిజంగానే హార్ముజ్ జలసంధి అందరికి ఓపెన్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా? ఇది ఏం జరిగింది అమ్మ? ఇప్పుడు చూడు, జియోపాలిటిక్స్ ఆయన ఈజ్ అ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ ది ఎర్త్. అమెరికాకి ఆయనకి ఎవరు నో చెప్పే పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తి ఇరాన్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏం అడగట్లేదు, మాకు 10 రోజులు ఇవ్వండి, 15 రోజులు అండి. వాళ్ళు అడగకుండా మీరెందుకు ఇస్తున్నారు? పోనీ అలా అడిగిన వాళ్ళు అయితే కనుక వెళ్ళి యుఎస్ బేసెస్ ని ఇజ్రాయెల్ ని కొట్టరు కదా. యుఎస్ బేసెస్ ఇరాక్ లో నిన్న అర్ధరాత్రి ఒక యుఎస్ బేస్ ని కొట్టారు. వాళ్ళ ఫ్లైట్ ని పడగొట్టేసి అవాక్స్ ని పడగొట్టారు అంటున్నారు. ప్లస్ ఇజ్రాయెల్ లో భయంకరమైన మిసైల్స్ వాడుతున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? అలాంటప్పుడు డేస్ అడిగేవాడు మిమ్మల్ని డేస్ అడుగుతున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కదా నేను. సో అది జరగట్లేదంటే ఎక్కడో మిస్కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే ఆయన పెద్దరికాన్ని కాపాడుకోవడం కోసం ఆయన ఆ రకంగా చెప్తున్నాడు మరి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు యుద్ధం అనేది మాటలతో జరగదు కదా. యుద్ధం అనేది ఆయన చేతల్లో చూపిస్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు మొత్తం అటాక్ చేస్తున్నారు. ఇందులో డౌట్ లేదు. యుఎస్ కూడా అటాక్ చేస్తుంది, పక్కన యుఎస్ అటాక్ చేస్తుంది, ఇరాన్ అటాక్ చేస్తుంది. అందరూ యుద్ధం ప్రాపర్ గా జరుగుతాం. ప్రాపర్ యుద్ధం అంటే వాళ్ళు చాలా వరస్ట్. అసలు యుద్ధంగా కూడా కాదు ఇది. ఇది ఎందుకు చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు.
వర్బల్లీ దగ్గర అయితే ఏమున్నాయి? ఆపాము, ఒక 10 days వరకు ఆపామని చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్ గా అయితే అది నడుస్తూనే ఉంది. మిసైల్స్, డ్రోన్స్ ఇవన్నీ దాడులు చేస్తూనే ఉన్నారు. సో ఇది టెంపరీ అని అనుకోవచ్చా, పర్మనెంట్ గా ఏమైనా సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందా? అండ్ ఇరాన్ విషయానికి వస్తే, ఇరాన్ ఎందుకు యుద్ధం ఆపడానికి ట్రై చేయట్లేదు? ఎందుకు ఇంత ఫస్ట్ అయితే 3 కండిషన్స్ పెట్టింది, ఆ తర్వాత ఆ 3 కండిషన్స్ కాస్త 15 కండిషన్స్ వరకు మనం రావడం చూసాము. సో ఎందుకు ఇరాన్ ఎంత స్ట్రాంగ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళకి ఒకటేనమ్మా, మీరు ఇందులో స్వరూప సభ యుద్ధం అన్నారు. ఇది యుద్ధం తర్వాత వచ్చే స్వరూప సభలు ఏ రకంగా ఉంటాయి చెప్తున్నాను. ఒకటి, ఆర్థిక పూర్తిగా పతనం అయిపోయి తీసుకెళ్లిపోతాం. ఎందుకంటే ఇరాన్ ఒక రకమైన డెమోక్రటిక్ కంట్రీ కాదు. అక్కడ ఉన్న గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఏది డెమోక్రటిక్ కంట్రీస్ కావు. ఆ రాజ్యాల్లో రాజరికం ఉన్న వాళ్ళందరినీ ఇరాన్ వాళ్ళు లేపేస్తారు. ఓకే. వాళ్ళు లేపేస్తారు. అక్కడంతా గల్ఫ్ లో మొత్తం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. లా సిచ్యువేషన్ వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీని వాళ్ళు ఛాలెంజ్ చేశారు. వాళ్ళు అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీలో F-35 పడగొట్టడం కానీ, F-16 పడగొట్టడం కానీ, ఈ మిసైల్స్ పడగొట్టడం కానీ, వాళ్ళ ఈ దాంతో ఏమైందంటే వాళ్ళ ఓకే అంత ఖర్చు పెట్టక్కర్లేదు, 25 కోట్లు పెట్టి మిసైల్ కొనక్కర్లేదు, 10 లక్షలు పెట్టి వీళ్ళ దగ్గర డ్రోన్ కొంటే సరిపోతుంది అనే పరిస్థితి తీసుకొచ్చేసారు. సో అలాంటి డిఫెన్స్, అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఈజ్ అ పవర్ఫుల్ ఇండస్ట్రీ. అంతే, మీరు డీప్ స్టేట్ అంటారు కదా, అమెరికాలో డీప్ స్టేట్ అంటారు. డీప్ స్టేట్ అంటే ఏంటి? డిఫెన్స్ ఇండస్ట్రీ. ఓకే. ఈ డీప్ స్టేట్ అంటేనే వాళ్ళ అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు అన్ని ఎవరి హూతీస్తో, వీళ్ళతో, ఇజ్రాయలీస్తో ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది, వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే లెబనాన్ నుంచి వీళ్ళు, నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఇరాన్ నుంచి, టెహరాన్ నుంచి బెయిరూట్ కి వీళ్ళు అండర్ గ్రౌండ్ ఎక్స్ప్రెస్ హైవే కట్టేశారు. సార్ ఇప్పుడు ఈ 10 days లో మేము ఆల్రెడీ చర్చలు జరుపుతున్నాం, ఇంకా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెప్పడం జరిగింది. సో ఈ 10 days లో పాక్ మధ్యవర్తిత్వం వహించి వీళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదిరించే అవకాశాలు ఏమైనా ఉందా? అండ్ మేబీ పాక్ మధ్యలో వస్తుందని ఈ విషయం ఇరాన్ కి నచ్చకపోవడంతోనే కండిషన్స్ మీద కండిషన్స్ పెట్టడం, లేకపోతే యుద్ధాన్ని ఆపకపోవడం అనేది జరుగుతుందా? నా ఉద్దేశంలో ఇజ్రాయెల్లో సగభాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేస్తారు. లెబనాన్ లో ఉన్న టెర్రరిస్టులు అందరూ ఇజ్రాయెల్లో ఉన్న సగభాగం ఆక్యుపై చేస్తారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇంకా వార్ చేసే పరిస్థితులు లేవు. అవును. ఇజ్రాయెల్ వెపన్స్ లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు చప్పుడే ఆల్మోస్ట్ 2 ఏళ్ళ నుంచి వార్ చేసేస్తున్నారు. వాళ్ళ దగ్గర మనీ లేదు. వాళ్ళు అమెరికాని నమ్ముకుని ఉన్నారు. అమెరికా ఎకనామిక్ డిజాస్టర్ లో ఉంది. నేను ఒక ఆర్థికవేత్త. మీకు అమెరికా ఎకనామికల్ డిజాస్టర్. ఎందుకంటే అమెరికా ప్రజలు వారిని యాక్సెప్ట్ చేయరు. అమెరికా ప్రజలు యాక్సెప్ట్ చేయడం, వారు యాక్సెప్ట్ చేయడం అంటే ఎకనామికల్ గా కంట్రిబ్యూట్ చేయడం, అది వాళ్ళు చేయరు, వాళ్ళు చేయలేరు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రొటెస్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అమెరికాలో. అదే అంటున్నానమ్మా, మీరు నన్ను అడిగితే ఇజ్రాయెల్ ఇంకా ఎదరికెళ్ళిపోతే కనుక నా ఉద్దేశం ఇంకొక 10 రోజులు ఇది ఇలా జరిగితే మాత్రం వాళ్ళు డెఫినెట్ గా ఇజ్రాయెల్లో సగభాగాన్ని ఆక్యుపై చేస్తారు. కానీ ఇక్కడ ట్రంప్ ఇంకొక వాదన కూడా చెప్తున్నారు కదా, ఈ 10 days లో ఇరాన్ మొత్తం ఖాళీ అయిపోతుంది, బూడిదైపోతుంది, నాశనం అయిపోతుంది అన్న స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు. ఆయన అంత ధైర్యంగా ఉంటే అంటే దాని అర్థం ఏంటి? అలా బూడిదైపోతుంది అంటే ఏంటి? న్యూక్లియర్ బాంబ్ వేస్తారు అన్నాడు. ఇండైరెక్ట్ గా చెప్పేది అదే కదా, నేను మీకు మొదటి నుంచి చెప్తూ వచ్చి ఇది ఎక్కడ ఆగుతుంది అంటే న్యూక్లియర్ బాంబ్ దాకా వెళ్ళిపోయింది. నిన్న బెలూరస్ ప్రెసిడెంట్, రష్యన్ ప్రెసిడెంట్ మెసేజ్ తీసుకుని ఉత్తర కొరియా వెళ్ళాడు. ఉత్తర కొరియాలో జరుగుతున్నాయి. మరి అతనికి ఏం చెప్పారు? అతను వేసేయడానికి రెడీగా ఉన్నాడు. అతను డెఫినెట్ వేసేస్తాడు, ఎందుకంటే అతనికి ఆలోచన కూడా ఉండదు. సో ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ ఎకనామికల్ గా డిజాస్టర్. మనలాంటి దేశాలన్నీ ఎకనామికల్ డిజాస్టర్కి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు న్యూటన్ బాంబ్ వేస్తే మళ్ళీ తిరిగి లేవచ్చు, కానీ ఆ ఎకనామికల్ డిజాస్టర్ ని తిరిగి లేవడానికి చాలా టైం పట్టేస్తుంది. నాట్ జోక్ కదా. ఇప్పుడు ఇప్పుడు నేను రాత్రి ప్రైమ్ మినిస్టర్ అర్ధరాత్రే కూర్చుని వాళ్ళని ఎక్సైజ్ డ్యూటీ తగ్గించండి, మొత్తం పెట్రోల్ మనం ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు రివర్స్ చేస్తున్నారు. అంటే ఏంటి? మొత్తం ఈ బడ్జెట్, నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ మీద నెంబర్స్ నిలవడం, మొత్తం బడ్జెట్ అంతా ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ ఏ రకంగానూ సూట్ అసలు సెట్ అవ్వదు. మళ్ళీ రీరైట్ చేయాల్సింది దాన్ని. అమెండ్మెంట్ చేయడం కాదమ్మా, ఇది ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ అబ్నార్మల్ సిచ్యువేషన్, అసాధారణ పరిస్థితులు. అది ప్రతి ప్రజలు
వచ్చేస్తుంది, ప్రతి ఇంటికి వచ్చేస్తుంది, ప్రతి ఇంట్లోకి వచ్చేసింది ఇప్పుడు. సో సార్ ఇప్పుడు ఈ 10 days బ్రేక్ అనేది ఆయన ప్రకటించారు, కానీ ఆ 10 days సిచ్యువేషన్ మన ఇండియాలో ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది? ఈ మన 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 ఇండియాలో ఎలాంటి సిచ్యువేషన్ ని మనం ఫేస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది? ఇప్పుడు మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, మనం C-130 విమానంలో వాళ్ళకి మెడిసిన్ అన్ని పంపిస్తుంటే, ఒక C-130 విమానం అక్కడ ల్యాండ్ అయితే ఒక పెట్రోల్ ట్యాంకర్ వాళ్ళ ఆ షిప్ ని వదులుతున్నారు. ఓకే, గివ్ అండ్ టేక్ ప్రాసెస్ అన్నమాట. అంటే వాళ్ళు ఇప్పుడు చైనీస్ తో బార్టర్ సిస్టమ్. చైనాతో వాళ్ళు డబ్బులు తీసుకోరు ఆయిల్ కి. చైనా వాళ్ళకి ఆయిల్ కి డబ్బులు తీసుకోరు, వాళ్ళు ఫ్రీగానే దాంట్లోనే ఇస్తారు. దేంటి వస్తు మార్పిడి విధానం ఇస్తారు, దాన్ని బార్టర్ సిస్టమ్ అంటారు. సో బార్టర్ సిస్టమ్ చైనాతో వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి బార్టర్ సిస్టమ్ వెళ్తుంది. మనతో ఇప్పుడు ఏంటంటే మనకి మెడిసిన్, వాళ్ళకి కావాల్సిన ఎమర్జెన్సీ సప్లైస్ అన్ని మనం చేస్తే C-130లో మనం వెళ్తే టెరాన్ లో ల్యాండ్ అయితే ల్యాండ్ అయితే వాళ్ళు ఇస్తారు. చాబార్ మనది ఉంది, మన చాబార్ పోర్ట్ మనదే. దాంట్లో 30-40 వేల కోట్ల రూపాయలు మనం పెట్టుబడి పెట్టి దాన్ని కట్టాం. దాన్ని మొత్తం చేసింది మనమే. దాని మీద కూడా వాళ్ళు బొంబార్డ్మెంట్ చేస్తారు అమెరికన్స్. ఓకే, దాన్ని కూడా ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాతో జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఫస్ట్ 48 hours డెడ్ లైన్ అన్నారు, ఆ తర్వాత నెమ్మదిగా 48 hours కాస్త 10 days డెడ్ లైన్ గా కన్వర్ట్ అవ్వడం చూసాం మనం. సో ఈ 10 days డెడ్ లైన్ విధించిన ట్రంప్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాలి. ఈ 10 days లో టెంపరీగా వార్ కి ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పడుతుందన్న క్వశ్చన్ అయితే ఉంది. సో చూడాలి ఈ ప్రెసెంట్ 10 days లో ఏం జరగబోతుంది, అండ్ పోస్ట్ 10 days తర్వాత ఎలాంటి డిసిజన్ అటు అమెరికా గానీ ఇటు ఇరాన్ ప్రభుత్వం గానీ తీసుకునే ఛాన్స్ ఉందో విషయం తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్